వెల్కమ్ టు మై ఛానల్ ఇస్మాటమ్మ. ఈరోజు శ్రీశైలంలో డే 2 వ్లాగ్ని షేర్ చేసుకుంటున్నాను. ఈరోజు మళ్ళీ మేము దర్శనానికి వెళ్ళామండి. ఆల్రెడీ ముందు రోజు నైట్ కూడా వెళ్ళాం కదా, ఇది మళ్ళీ ఎర్లీ మార్నింగ్ కూడా మళ్ళీ దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాము. డే 1 వ్లాగ్ ఎవరైనా మిస్ అయితే ఐకార్డ్లో ఇస్తాను, చెక్ చేయండి. ఇక్కడ చూడండి, మార్నింగ్ మేము 6:30 కల్లా రెడీ అయిపోయాము. టెంపుల్ నియర్ బై ఉంటుంది, వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటాయి సత్రాలన్నీ. ఇంకా మేము రెడీ అయిపోయి టెంపుల్కి బయలుదేరుతున్నాము. ఎర్లీ మార్నింగ్ వ్యూ చాలా బాగుందండి. సత్రాలు నిజంగా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు, నీట్గా హైజీనిక్గానే అనిపించాయి. ముక్కు పెట్టుకో, మాస్క్. యాక్చువల్లీ ముందు రోజు ఈవినింగ్ దర్శనం చేసుకున్నాం కదా, అలా ఏమీ ప్లాన్ లేకుండే, కానీ ఎర్లీగా వచ్చేసాము శ్రీశైలానికి. ఇంకా వేరే ప్లేసెస్కి ఎందుకు, దేవుని మళ్ళీ ఒకసారి చూడొచ్చు అన్నట్టుగా టెంపుల్కి వెళ్ళాము. అదే క్యూట్ పాప, క్యూట్ పాప. జరుగునా ట్రై ట్రై పోది సార్. హాయ్. ఇక్కడ షాపింగ్ లైన్ మొత్తం ఉంటుంది. ఈ షాపింగ్ లైన్ దాటాక మనకి టెంపుల్ వస్తుంది. ఒక 1/2 కిలోమీటర్ అయినా ఉంటుంది వాకబుల్ డిస్టెన్స్ అనేది టెంపుల్కి. నేను అప్పుడే బనానా తినమని చెప్పిందా మమ్మీ, లోపల ప్రసాదం ఇస్తారా? ఇక్కడ మీకు టెంపుల్ లోపల వ్యూ చూపిస్తున్నాను చూడండి. యాక్చువల్లీ టెంపుల్ లోపల ఫోన్స్ ఏమీ అలో ఉండవు, కానీ మాకు దేవస్థానంలో తెలిసిన పర్సన్ ఉన్నారు, అన్నయ్య. సో ఆయన ద్వారా మేము దర్శనానికి వచ్చాము. మాకు ఈజీగా దర్శనం అయిపోయిందండి. గర్భగుడిలోకి వెళ్ళి దేవుణ్ణి దర్శనం చేసుకున్నాము. నిజంగా చాలా బ్లెస్డ్ లాగా అనిపించింది. మేము వెళ్ళింది మండే కాబట్టి క్రౌడ్ ఎక్కువగానే ఉంది. మేము ఇంత ఈజీగా దర్శనం అవుతుంది అనుకోలేదు. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య, మాకు దర్శనం చేయించినందుకు. సో మీ అందరి కోసం కూడా ఒక చిన్న వీడియో క్లిప్ యాడ్ చేస్తాను, చూడండి. దర్శనం చాలా బాగా జరిగింది. ఇక్కడ మేము లడ్డు ప్రసాదం తీసుకోవడానికి వెళ్తున్నాము. ఇది టెంపుల్ బయట వ్యూ. మనకి అక్కడ లడ్డు ప్రసాదం అమ్ముతారు. మా వాళ్ళు లడ్డు తీసుకొచ్చే వరకు మేము ఇక్కడ ప్రసాదం తీసుకొని తింటున్నాము. యాక్చువల్లీ పొంగల్ పెట్టారు, కొంచెం స్పైసీగా ఉంది, నేను కూడా తినలేకపోయాను. ఇంకా మా దిశ కారం అవుతుందని లడ్డు తీసుకొని తినేస్తుంది. ఓవరాల్గా ఒకసారి బయట టెంపుల్ వ్యూ కూడా చూసేయండి.
బయట ఇలా శివలింగం ముద్ర వేస్తున్నారు. పిల్లలిద్దరూ కావాలని వేయించుకున్నారు. మా దిశ చూడండి ఎంత క్యూట్గా ఉందో శివలింగం వేసుకున్నాక. లోపల కొబ్బరికాయ కొట్టడానికి ఏమీ ఉండదు. మనం కొబ్బరికాయ తీసుకొని అక్కడే కొట్టేయాలి. అదేవిధంగా ఆ పక్కన ఆవు ఉంటుంది, అక్కడ మనము దీపారాధన చేసుకోవచ్చు. చూడండి చిన్న చిన్న పిల్లలకి అలా పాపం విభూది రాసి వాళ్ళని కూర్చోబెడుతున్నారు డబ్బుల కోసం. పాపం చూస్తే జాలనిపించింది పిల్లల్ని. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. నిజంగా నాకు చాలా హ్యాపీగా అనిపించింది. పిల్లలతో ఎంత ఇబ్బంది పడతామో అనుకున్నాం కానీ సూపర్గా అయిపోయింది. నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ చేయడానికి వచ్చేసాము. అదిషా నీ దోశ వచ్చేసిందమ్మా, ఆనియన్ దోశ. అక్కడ ఇప్పుడు వాటర్ స్విమ్మింగ్ కాడికి వెళ్తావా? వెళ్ళామా? మొత్తం పిలిచి స్విమ్మింగ్ కాడ తీసుకోమట ఈత రోప్ ఇట్లా బండ్లు ఎక్కి కూర్చుంటే బండ్ల వెళ్ళిపోతుంది వాటర్లోకి. వెళ్ళామా? రోప్ ఉంటుంది, స్విమ్మింగ్ రోప్ వెళ్తాం. సూపర్ ఎమ్మీ బ్రేక్ఫాస్ట్ చేసేసాము. నేను ఇక్కడ సాంబార్ ఇడ్లీ తిన్నాను, చాలా బాగుంది టేస్ట్. నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ అయ్యాక ఎక్కడికి వచ్చామంటే ఇక్కడ మన పాతాళ గంగ దగ్గరికి వచ్చేసాము. పాతాళ గంగ వ్యూ చూడడానికి ఒక రోప్ వే ఏర్పాటు చేశారు. ఈ రోప్ వే ద్వారా మనము టోటల్గా పాతాళ గంగ వ్యూ చూసి ఎంజాయ్ చేయొచ్చు. ఓవరాల్గా వ్యూ అనేది ఇలా ఉంది. ఒక మెషిన్ ద్వారా మనకి రోప్ వేలో మనకి వ్యూ చూపించడానికి తీసుకెళ్తారు. అక్కడ మళ్ళీ మనల్ని డ్రాప్ చేసి అది రిటర్న్ వచ్చేస్తుంది. మనం అప్పుడు కిందికి వెళ్ళేసి బోటింగ్ చేయాలనుకుంటే చేసేయచ్చు. చూడండి ఇలా ఉంది. ఒక్కో దాంట్లో 4 మెంబర్స్ని ఎక్కిస్తారు. యాక్చువల్లీ ఫుల్ థ్రిల్లింగ్గా ఉంటుంది అనుకున్నాను కానీ మరీ ఏమంత లేదండి, చాలా స్లోగా వెళ్ళింది. అక్కడ వెళ్ళేసి మనల్ని డ్రాప్ చేసి అక్కడ ఉన్న వాళ్ళని పికప్ చేసుకొని వచ్చేస్తుంది. నిల్చో నిల్చో ఏం కాదు, నిల్చో. మెల్లనే పోతారా? ఇక్కడ నేను స్పీడ్ ఎక్కువగా పెట్టాను, అందుకే మీకు చాలా స్పీడ్గా వెళ్ళినట్టు అనిపిస్తుంది కానీ చాలా స్లోగా వెళ్తుంది. చూడండి పాతాళ గంగ ఎంత బాగా కనిపిస్తుందో.
చూడండి ఇక్కడ డ్రాపింగ్ పాయింట్ ఉంది కదా, ఇక్కడిని మనం డ్రాప్ చేసి అక్కడ వెయిట్ చేస్తున్న వాళ్ళని పికప్ చేసుకొని వెళ్తుంది. మనం కిందికి కావాలనుకుంటే బోటింగ్ సెక్షన్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి బోటింగ్ చేయొచ్చు. అక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు. ఇక్కడ స్టీమర్లో బోటింగ్ ఉంది. నాకు స్టీమర్లో బోటింగ్ పెద్దగా నచ్చదు, ఆ స్టీమర్ సౌండ్ తప్ప బోటింగ్ చేసిన ఫీలింగ్ అనిపించదు, కాబట్టి వద్దు అన్నట్టు రివర్స్ వెళ్ళిపోయాము. టైం ఆల్మోస్ట్ 12 అయిపోయింది. అక్కడే టైం చాలా ఎక్కువ తీసుకుంది. నెక్స్ట్ ఇంకా రూమ్కి వచ్చేసి ఫ్రెష్ అప్ అయిపోయి లగేజ్ ప్యాక్ చేసుకుంటున్నాము. 1 డేకి 2 బ్యాగ్సా అనుకుంటున్నారా? ఏం లేదు, బ్లాంకెట్స్ బెడ్షీట్స్ కూడా పెట్టాను. రూమ్స్లో ఎలా ఉంటాయో తెలియదు కదా, అందుకే ఇంటి దగ్గర నుంచి అన్నీ తీసుకొని వచ్చాను. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయాము. నేను డ్రెస్ చేంజ్ చేసుకున్నాను. ఆ డ్రెస్ క్యారీ చేస్తూ తిరగడం చాలా ఇబ్బందిగా అనిపించింది. నెక్స్ట్ ఇంకా లంచ్ చేయడానికి వెళ్ళాము. యాక్చువల్లీ సత్రాలలో లంచ్ డిన్నర్ 2 ప్రొవైడ్ చేస్తారు. ఇంకా బయట టైం వేస్ట్ అన్నట్టుగా అక్కడే లంచ్ చేసేసాము, బాగానే ఉంది. నెక్స్ట్ అక్కడి నుంచి సాక్షి గణపతి టెంపుల్కి వెళ్తున్నాము. టెంపుల్ వ్యూ చూడండి, ఇలా ఉంది. దేవుడు కూడా చాలా బాగున్నాడు. గణపతి ఒక చేత్తో బుక్, ఒక చేత్తో పెన్ పట్టుకొని, అక్కడ గణేశుణ్ణి మనం షూట్ చేయడానికి కుదరదు కాబట్టి బయట నుంచి ఓవరాల్గా వ్యూ చూపిస్తున్నాను. సాక్షి గణపతి టెంపుల్ నుంచి దగ్గరలోనే మనకి పాలధార, పంచదార అని చిన్న వాటర్ ఫాల్స్ లాగా ఉంటాయి, అక్కడికి వెళ్తున్నాము. చూడండి, ఇలా మనకి స్టెప్స్ ఉంటాయి. ఆ మొత్తం మెట్లు దిగేసి కిందికి వెళ్తే చిన్న వాటర్ ఫాల్స్ లాగా ఉంటుంది. మేము కిందికి దిగలేదు, ఎందుకంటే చాలా స్టెప్స్ ఉన్నాయి. మళ్ళీ కిందికి వెళ్ళినా కూడా అక్కడ వాటర్ కూడా ఏమీ లేవు, అనవసరంగా టైం వేస్ట్ అన్నట్టుగా పైనుంచి చిన్న వీడియో క్లిప్ తీసేసుకున్నాను. పాలధార, పంచదార వాటర్ ఫాల్స్కి నియర్ బై ఇక్కడ హటకేశ్వరం అనే టెంపుల్ ఉంటుంది. చాలా ఓల్డ్ అండ్ ఫేమస్ టెంపుల్. టెంపుల్ బయట వ్యూ ఇలా ఉంది.
టెంపుల్ బయట చూడండి ఎన్ని మంకీస్ ఉన్నాయో. వీటిని చాలా బాగా పిక్స్ తీశారు మా హస్బెండ్. చాలా ఫన్నీగా అనిపించాయి. మంకీస్ని చూస్తూ కాసేపు టైం పాస్ చేశాము. చూడండి ఇక్కడ మంకీస్ పేన్లు చూసుకుంటున్నాయి. చాలా బాగా అనిపించింది ఫన్నీగా వీటిని చూస్తుంటే. నెక్స్ట్ ఇక్కడ నుంచి శిఖరం అనే టెంపుల్కి వెళ్ళాము. ఆ బిట్ నేను వీడియో తీయలేదు. శిఖరం అనే టెంపుల్లో పైనుంచి చూస్తే మనకి మెయిన్ టెంపుల్ అనేది కనిపిస్తుంది. మేము యాక్చువల్లీ పైకి ఎక్కలేదు, చాలా స్టెప్స్ ఉన్నాయి. అక్కడ కూడా పిల్లలు అలసిపోతారు అన్నట్టుగా ఇంకా ఎక్కలేదు. బయట నుంచి జస్ట్ చూసేసి నెక్స్ట్ ఇక్కడ డ్యామ్కి వచ్చేసాము, శ్రీశైలం డ్యామ్. ఇక్కడ రైనీ సీజన్లో వాటర్ వదిలినప్పుడు వ్యూ చాలా బాగుంటుంది. మార్నింగ్ మేము రోప్ వే ద్వారా వచ్చాం కదా, అది అటు సైడ్ వ్యూ. ఇది ఇటు సైడ్ నుంచి మనకి కనిపిస్తున్న వ్యూ చాలా బాగుంది కదా. నెక్స్ట్ కింద మనకి బోటింగ్ సెక్షన్ ఉంది. మార్నింగ్ చేయలేదు కదా, ఇంకా ఇక్కడ పిల్లలు కాసేపు ఆడుకుంటారు, వీలైతే బోటింగ్ చేయొచ్చు అన్నట్టుగా డౌన్కి దిగుతున్నాము. ఇక్కడ అందరికన్నా ఎక్కువ ఎంజాయ్ చేసింది అంటే మా ఆదిష. వాటర్లో చాలా బాగా ఆడుకుంది, చాలా బాగా ఎంజాయ్ చేసింది. చూడండి క్లైమేట్ ఎంత బాగుందో. ఏ అమ్మా మెల్లిగా నాన్న. ఏ ఆదిశలో అంత దూరం వెళ్ళకు. అమ్మ బోటింగ్ చేద్దామమ్మా. నెక్స్ట్ మేము బోటింగ్ చేయడానికి వెళ్తున్నాము. స్టీమర్లో నాకు బోటింగ్ నచ్చదు, ఏమీ వ్యూ చూసినట్టు అనిపించదు కదా. ఇలా దీంట్లో బోటింగ్ చేస్తే బోటింగ్ చేసిన ఫీలింగ్ వస్తుంది కదా. చాలా బాగా అనిపించింది. చాలాసేపు వాటర్లో స్పెండ్ చేశాము. యాక్చువల్లీ ఇక్కడ బోటింగ్ వచ్చేసి 400 రూపీస్ తీసుకున్నాడు, కొంచెం లోపలికి తీసుకెళ్ళాడు. అదే మనం 500 ఇస్తే మనకి డ్యామ్ కనిపిస్తుంది కదా పైన, అక్కడ దాకా తీసుకెళ్తా అన్నాడు. కానీ మాకే భయం వేసింది, వాటర్ ఎక్కువగా ఉంటుంది కదా, వద్దని చెప్పాము. వ్యూ చూడండి ఎంత బాగుందో. నాకైతే చాలా బాగా నచ్చింది. మీలో ఎంతమందికి ఇలా బోటింగ్ చేయడం అంటే ఇష్టం అనేది నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. మాది వాటర్లో చేతులు పెట్టి ఆడతానని ఒకటే అల్లరి, ఎంత చెప్పినా కూడా వినలేదు. మనుషులు అయితే చాలా భయపడ్డాడు. ఇక్కడ చూడండి అందరికీ వాటర్ తీసి తల మీద చల్లుతుంది.
సుశీల్ అరే ఎటు వెళ్తున్నావు నాకు సరిగా అర్థమైతే ఇక లేదు ఇందులోనే ఉండుడిరా ఈరోజు మొత్తం ఇందులోనే ఇంటికి లేదు ఇంకా స్విమ్మింగ్ బోటింగ్ అన్నావు కదా దగ్గర దాకా కళ్ళు మూసుకోరా. కళ్ళు మూసుకోదు ఇంకా తిరుగుతుంది చూడట్లే 360 డిఫరెన్స్ తిరిగింది కెమెరా అరే ఆపం అమ్మ ఫిషింగ్ చేస్తామ్మా నేను నువ్వు అది నీవే అనాలా? ఏమో ఒక పొట్టి ఫిష్ దొరుకుతుంది బిస్కెట్ పెట్టి ఆడుకో ఆడకు బిస్కెట్ చూడు ఇగో ఇగో ఎవరు కన్నే ఉంటాయి. బోటింగ్ అయిపోయాక ఇక్కడ చూడండి మా దిశ వాటర్లో ఆడతానని ఒకటే అల్లరి, తనకు నచ్చినంతసేపు వాటర్లో ఆడుకుంది. ఇంకా వెళ్ళడానికి లేట్ అవుతుంది అన్నట్టుగా ఇంకా బయలుదేరిపోయాము. ఇక్కడ చూడండి చేపలు పడుతున్నాడు. ఇలా వేయగానే ఎన్ని చేపలు వచ్చేసాయో. మనం శ్రీశైలం నుంచి దేవుని దర్శనం చేసుకొని కిందికి వస్తుండగా ఒక లైన్ మొత్తం ఫిష్ మార్కెటే ఉంటుంది. అప్పటికప్పుడు చేపల్ని ఫ్రెష్గా పట్టి మనకి కావాలంటే అక్కడ కుక్ చేసి ఇస్తారు. మేమైతే ఏమీ తీసుకోలేదు, ఇంకా ప్రసాదాలు ఉన్నాయి ఎందుకు అన్నట్టుగా వచ్చేసాము. ఆల్మోస్ట్ 4 అయిందండి మేము ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యే వరకు. నెక్స్ట్ వెళ్ళే దారిలో ఉమామహేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది, ఆ టెంపుల్ దర్శనం చేసుకోవచ్చు అన్నట్టుగా తొందరగా బయలుదేరాము. కొండ మీదికి వెహికల్ తీసుకొని వెళ్ళొచ్చు, కానీ ఆ రోజు కొంచెం క్రౌడ్ ఎక్కువగా ఉంది, జాతర జరుగుతుంది, అందుకే పైకి వెహికల్స్ అలో చేయలేదు. ఇలా బస్లో మనము పైకి వెళ్ళి దేవుణ్ణి దర్శనం చేసుకోవాలి. ఇక్కడ బస్సు నిండే వరకు చాలా టైం పట్టింది, ఒక హాఫ్ అన్ అవర్ అలా వెయిట్ చేసాము. నెక్స్ట్ బస్ ఫుల్ అయ్యాక మనకి ఒక 10 మినిట్సే పైకి ఎక్కేది ఉంటుంది. ఇక్కడ చూడండి మాదిష ఫుల్గా అలసిపోయింది వాటర్లో ఆడి ఆడి, ఇంకా కార్లో కూడా పడుకుంది, ఇంకా తనకి నిద్ర సరిపోలేదు, పడుకుని పోయింది. ఈ టెంపుల్కి ఉన్న స్పెషాలిటీ ఏంటి అంటే ఇక్కడికి తెలుగు వాళ్ళు కాకుండా ముస్లిం వాళ్ళు కూడా వచ్చి దేవుని దర్శనం చేసుకుంటూ ఉంటారంట. చూడండి మీకు వెళ్ళే దారిలో ఎంతమంది కనిపిస్తారో. మనకి శ్రీశైలం వెళ్ళేటప్పుడు ఇక్కడ అచ్చెంపాలెం నియర్ బై ఈ టెంపుల్ ఉంటుంది, చాలా ఫేమస్ టెంపుల్ ఈ ఉమామహేశ్వర స్వామి టెంపుల్. ఇక్కడ పైన చూడండి కొండలో నుంచి వాటర్ వస్తూ ఉంటాయి, పాప వినాశిని అని ఉంది పైన. అక్కడికి వెళ్ళి మనము కాళ్ళు చేతులు కడుక్కొని దేవుని దగ్గరికి వెళ్ళాలి.
తర్వాత కిందికి వెళ్ళి దేవుని దర్శనం చేసుకోవడానికి వెళ్ళాలి. చూడండి ఓవరాల్గా వ్యూ ఎంత బాగా కనిపిస్తుందో. గణేశుడు, అమ్మవారు, ఉమామేశ్వర స్వామి చాలా బాగున్నారండి. టెంపుల్ దర్శనం అయిపోయింది. నెక్స్ట్ మేము ఇంకా ఇంటికి రిటర్న్ అయిపోయాము. అప్పటికి టైం ఆల్మోస్ట్ 7 అయ్యింది. చూడండి టెంపుల్ బయట వ్యూ ఎంత బాగుందో. దారిలో ఒక టీ పాయింట్ దగ్గర ఆగేసి టీ తాగేసి హైదరాబాద్కి రిటర్న్ అయ్యాము. ఆల్మోస్ట్ 10 వరకు రీచ్ అయిపోయాము. ఇదండి శ్రీశైలం వ్లాగ్. మీకు నచ్చిందా లేదా కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని మీలో ఎవరైనా కొత్తగా చూస్తే నా వీడియోస్ కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.